శ్రీపూరధీశ్వర జయాదిమ దేవదేవ నాథ ప్రసీదనత కల్పతరో నమస్తే. శ్రీ వెంకటాచలపతికి అపర అవతారమైన వాడు, గోపకులంలో జన్మించిన శ్రేష్ఠుడైన గోవిందుడు. భక్తులు వేడుకునే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే తిరుపతి గోవిందరాజస్వామి. గోవిందరాజు ఇప్పుడైతే మనం గోవిందరాజస్వామిని ప్రధాన దైవంగా ఈ ఆలయాన్ని దర్శిస్తున్నాం. కానీ నిజానికి పార్థసారథి స్వామి గుడి. 1979 వరకు సింహద్వారానికి ఎదురుగా ఉన్న ఆలయం ఖాళీగా ఉండేది. ఉత్తరం వైపు గోవిందరాజస్వామి, దక్షిణం వైపు ఆండాళ్ అమ్మవారు ఉండేవారు. 1978, 1982 కాలంలో టీటీడీ కార్యనిర్వహణాధికారిగా PVRK ప్రసాద్ పనిచేశారు. ఓసారి గోవిందరాజస్వామి దర్శనానికై వచ్చిన ఆయన్ని ఓ అనుమానం వెంటాడింది. ఆలయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన PVRK ప్రసాద్ గర్భాలయానికి అడ్డుగోడ కట్టినట్లు గుర్తించారు. ఆగమ శాస్త్ర పండితుల సమక్షంలో అడ్డుగా ఉన్న గోడను తొలగించమని ఆదేశించారు. అలా 100 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఉన్న రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారి మూల విరాట్లు బయల్పడ్డాయి. అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా విగ్రహాలను తిరిగి వాటి యథాస్థానంలో ప్రతిష్ఠించి నిత్య పూజలను పునరుద్ధరించారు. చరిత్రకారులు శాసనాల ప్రకారం చోళుల కాలానికి ముందే ఈ ప్రాంతంలో పార్థసారథి స్వామివారి ఆలయం ఉండేది. మహాభారతంలో అర్జునునికి సారథిగా ఉన్న శ్రీకృష్ణుని రూపమే పార్థసారథి. అందుకే స్వామివారు పాంచజన్యాన్ని ధరించి రుక్మిణి సత్యభామ సమేతంగా దర్శనమిస్తారు. ఎక్కడైనా ప్రధాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా గర్భగుడి నిర్మించడం దేవాలయ శిల్పశాస్త్ర సంప్రదాయం. అందువల్లే నేటికి ప్రధాన గోపురానికి ఎదురుగా పార్థసారథి స్వామివారి సన్నిధి కనిపిస్తుంది. ఒకప్పుడు పార్థసారథి స్వామివారి ఈ క్షేత్రాధిపతి. అనుకోని పరిస్థితుల్లో గోవిందరాజస్వామి ఇక్కడికి రావడం, ఆయన వచ్చిన కొంతకాలానికే పెద్ద ఉపద్రవం తలెత్తడంతో ప్రధాన దైవమైన పార్థసారథి స్వామివారి ఆలయం నేడు ఉపాలయమైంది. 13, 14 శతాబ్దాల కాలంలో ముస్లిం దండయాత్ర సమయంలో పార్థసారథి స్వామివార్ల మూలమూర్తులను రక్షించేందుకు గర్భాలయం లోపల విగ్రహాలకు ఎదురుగా ఒక గోడను భక్తులు నిర్మించారు. అదే సమయంలో స్వామివారి ఉత్సవమూర్తులను తిరుమల శ్రీనివాసుడు కొలువైన ఆనంద నిలయానికి తరలించారు. దండయాత్రలో భాగంగా ఆలయానికి చేరుకున్న ముష్కరులు ఆ మండపంలో ఏమీ లేకపోవడంతో వెనుదిరిగారు. అలా 100 ఏళ్లు పూజలకు నోచుకొని రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామి 1979 నుంచి తిరిగి నిత్య పూజా కైంకర్యాలతో పూర్తిగా ప్రత్యేక ఆకర్షణ పొందడం, తరువాతి కాలంలో విజయనగర రాజుల ఆదరణ, ఆలయ విస్తరణ గోవిందరాజస్వామి పేరుకు బలం చేకూర్చింది. ఆలయ ఆర్థిక ఉత్సవ పరిపాలనా వ్యవస్థ గోవిందరాజుల కేంద్రంగా మారి స్వామి వైభవం దేదీప్యమానమయ్యింది. అది పార్థసారథి స్వామి వైభవం. కానీ అసలు కథ మరొకటుంది. తిరుపతిలో నేడు మూల దైవంగా వెలుగొందుతున్న గోవిందరాజస్వామి అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు? ఆయన మొదటి కొలువైన క్షేత్రం ఏది? ఉపాలయంలో ప్రతిష్ఠితమైన దేవుడు తిరుపతి చరిత్రని మార్చే స్థాయిలో ప్రధాన దైవంగా ఎలా మారాడు? ఈ మార్పు వెనుక శ్రీ రామానుజుల దూరదృష్టిందా? 1000 ఏళ్ల క్రితం ఆచార్యులు తీసుకున్న ఒక నిర్ణయం తిరుపతి ఆలయ వైభవాన్ని కొత్త దిశలో నడిపించిందా? అది 11వ శతాబ్దం. ఆకాశలింగం కొలువై ఉన్న చిదంబరం ప్రాంతాన్ని కులోత్తుంగ చోరుడైన క్రిమికంఠుడు పాలించేవాడు. అతడు శివభక్తుడవడంతో శైవ మతాన్ని అభిమానిస్తూ వైష్ణవాలయాలను ధ్వంసం చేసే సమయంలో విష్ణు రూపంలో చిదంబరంలో కొలువైన గోవిందరాజస్వామి ఆలయంపై కన్నేశాడు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో సహా స్వామివారి విగ్రహాన్ని పెకిలించి సముద్రంలో పడేశాడు.
క్రిమికంఠుడు ఆలయాన్ని ధ్వంసం చేస్తున్న సమయంలో కొందరు అర్చకులు స్వామివారి స్వర్ణ ఉత్సవమూర్తులను దాచి ఎవరికంటా పడకుండా తిరుపతికి విచ్చేశారు. ఆ సమయంలో తిరుమలలో శ్రీ రామానుజాచార్యుల వారు ఉన్నారు. స్వామివారి విగ్రహాలు తిరుపతికి చేరిందన్న విషయం తెలుసుకున్న ఆయన వైష్ణవ మతోన్నతి కృషిలో భాగంగా గోవిందరాజ విగ్రహాలను రక్షించాలనుకున్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు నిత్య పూజా కైంకర్యాలు జరిగేందుకు రామానుజాచార్యులు ఓ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. తిరుపతిలో కొలువైన పార్థసారథి స్వామి గర్భాలయానికి ఉత్తర భాగాన ఒక ఉపాలయాన్ని నిర్మించాలనుకున్నారు. గోవిందరాజ స్వామివారి స్వర్ణ ఉత్సవమూర్తులను భూమిలో ఉంచి వాటిపై చిదంబరంలో స్వామివారి మూలమూర్తిని పోలి ఉన్న రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేది రామానుజాచార్యుల ఆలోచన. అందుకు అనుగుణంగానే చిదంబరంలో సేన భంగిమలో కొలువైన స్వామివారి మూల విరాట్టును ప్రతిబింబించే విధంగా విగ్రహాన్ని రూపొందించమని శిల్పులను ఆదేశించారు. మూలమూర్తిని మలిచే సమయంలో గోవిందరాజస్వామి నాసిక భాగంలో లోపం ఏర్పడింది. అదే సమయంలో రామానుజాచార్యుల వారు వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావడంతో బంకమట్టి సున్నంతో చేసిన గోవిందరాజస్వామి వారి సుధామూర్తిని అప్పటికప్పుడు మలిచి పార్థసారథి ఉపాలయంలో ప్రతిష్ఠించారు రామానుజాచార్యులు. ప్రస్తుతం మనం దర్శిస్తున్న తిరుపతి గోవిందరాజుల మూల విగ్రహం అదే. ఆపై రామానుజులే ఆ ఊరికి గోవిందరాజ పట్టణమని నామకరణం చేసినట్లు స్థల పురాణం. అది ఒకసారి ఆఫ్ చేయండి, నాకు చెప్పట్లేదు. ల్యాప్టాప్ అక్కడ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసింది, ఇది ఆఫ్ అవ్వట్లేదు. మనం దర్శిస్తున్న గోవిందరాజుల విగ్రహం సుధామూర్తి అంటే సున్నం. నిజంగా అందులో నిజముందా? ఒక్కసారి ఈ విగ్రహాన్ని నిశితంగా గమనించండి. పాలకడలి లాంటి మంచినీటి కొలనులో విష్ణుమూర్తి శయనించి ఉండగా ఆ ఆదిశేషుడే రావి చెట్టుగా మారి స్వామికి నీడనిస్తున్నట్లు ఉంది కదా. ఇప్పుడు ఇంకా బాగా గమనించండి. స్వామివారి ముఖాన్ని ఒక్కసారి చూడండి. నాసికలో లోపం ఉన్నట్టు తెలిసిందా? అవును, అందుకే ఈ విగ్రహం గోవిందరాజుల గర్భాలయంలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే తిరుపతిలో శ్రీరామచంద్ర పుష్కరిణి ఎదురుగా చుట్టూ ఓ ప్రహరీ గోడతో ఓ మంచినీళ్ల గుంట కనిపిస్తుంది. నరసింహ తీర్థంగా కూడా పిలిచే ఈ మంచినీటి గుంటలోని సుమారు 1000 ఏళ్లుగా స్వామివారి విగ్రహం భక్తుల పూజలు అందుకుంటోంది. కులోత్తుంగ చోళుడు ద్వేషించిన విగ్రహం ఆ సముద్రుడిలోనే ఐక్యమైపోయింది. ఆ సమయంలో తిరుపతికి వచ్చింది కేవలం గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు మాత్రమే. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం రామానుజాచార్యులు తొలుత చెక్కించిన మూలమూర్తి. విగ్రహాన్ని మలిచే సమయంలో లోపం తలెత్తడంతో ఇదిగో ఈ మంచినీళ్ల కొలని స్వామివారి దేవాలయమైంది. మరి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సంగతేంటి అంటారా? మీరు ఈసారి తిరుపతికి వెళితే ఓసారి అంకాలమ్మ ఆలయానికి వెళ్ళండి. అక్కడే అంకాలమ్మ గర్భాలయానికి ఓవైపు శ్రీదేవి, మరోవైపు భూదేవి అమ్మవార్లు కొలువై కనిపిస్తారు. స్వామివారి విగ్రహమే పూజకు పనికిరానప్పుడు అమ్మవారి విగ్రహాలెలా పూజకు నోచుకుంటాయి. అందుకే అలంకారప్రాయంగా అంకాలమ్మ ఆలయానికి పరిమితమైపోయారు వాళ్ళిద్దరూ. అలాగే మూల విరాట్టు నుంచి వేరు చేసిన ఆదిశేషుడి విగ్రహాన్ని సమీపంలోని నాగులమ్మ ఆలయంలో నేటికి దర్శించవచ్చు. తిరుపతిలో ఎంతటి నీటి ఎత్తడి ఏర్పడినా ఈ మంచినీళ్ల గుంట ఎండిపోదని, ఎప్పటికీ తీయని నీళ్లతో అలరారుతుందని స్థానికులు చెబుతుంటారు. అయితే కొందరు చరిత్రకారులు మాత్రం ఇక్కడి విగ్రహం వెనుక మరో కోణాన్ని చూపిస్తున్నారు. 14వ శతాబ్దంలో తిరుపతిపై జరిగిన మహమ్మదీయుల దండయాత్రల్లో దెబ్బతిన్న విగ్రహం ఇదేననేది కొందరి వాదన. అయితే ఆ విగ్రహం శిల్పకళా శైలిని పరిశీలించిన నిపుణులు సైతం ఒక ఖచ్చితమైన నిర్ధారణకు రాలేకపోతున్నారు. కొండ కింద సాక్షి
సాక్షాత్తు ఆయన అన్నగారు ఏమీ లేని ఖాళీ చేతులతో ఒక వింత వస్తువును తల కింద పెట్టుకొని ఎందుకు నిద్రిస్తున్నారు? ఒకే దేవుడు 2 రూపాలు, కానీ ఒకరు వసూలు చేస్తుంటే మరొకరు నిద్రించటం వెనుకున్న ఆ నిగూఢ ఒప్పందం ఏంటి? అసలు నిజంగానే గోవిందరాజస్వామి ఆ తిరుమలేసుని అన్నగారా? ఈ బంధం ఎలా ఏర్పడింది? కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్లే భక్తులు కొండ దిగిన తరువాత దర్శించుకునే క్షేత్రం గోవిందరాజస్వామి ఆలయం. భక్తులందరూ ఈయన్ని వెంకటేశ్వరుడి పెద్దన్న అని పిలుస్తారు. ఇద్దరు సాక్షాత్తు ఆ మహావిష్ణువు స్వరూపాలే అయినప్పుడు ఒకరు అన్న మరొకరు తమ్ముడు ఎలా అయ్యారు? దీనికి ఓ జానపద కథ ప్రచారంలో ఉంది. ఈ బంధం ముడిపడి ఉన్నది కలియుగంలోనే అతిపెద్ద పెళ్లితో. అదే శ్రీనివాస పద్మావతి అమ్మవార్ల కళ్యాణం. పురాణాల ప్రకారం ఆ పెళ్లి ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర కొండంత అప్పు తీసుకున్నాడు. సరే, అప్పు అయితే వచ్చింది. ఆ కోట్లాది బంగారు నాణేల రూపంలో వచ్చిన ఆ ధనరాశిని రాత్రింబవళ్ళు లెక్క పెట్టే పర్యవేక్షించే పూర్తి బాధ్యతను గోవిందరాజస్వామి తన భుజాలపై వేసుకున్నారు. అలా రోజులు నెలల తరబడి నిద్ర లేకుండా ఆ కోట్లాది నాణ్యాలను కొలిచి స్వామివారు తీవ్రమైన అలసటకు గురయ్యారు. ఆ అలసటతోనే ధనాన్ని కొలిచే ఆ పాత్రను అక్కడే బోర్లించి దాన్నే తలగడగా పెట్టుకుని అలానే నిద్రలోకి జారుకున్నారు. అంతేకాదు, ఆయన 2 చేతులు దోసిలి బోర్లించినట్లు ఖాళీగా ఉంటాయి. అంటే దానర్థం, తమ్ముడి పెళ్లి కోసం నా దగ్గరున్న ధనమంతా కొలిచి ఇచ్చేశాను, ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు అని లోకానికి చూపించడమే ఆ ముద్ర వెనక ఉన్న అసలు రహస్యం. ఇప్పటికీ కొండపైన కొండ కింద ఆ అన్నదమ్ముల మధ్య ఒక అద్భుతమైన బంధం నడుస్తూనే ఉంది. తమ్ముడు కొండపైన ఉండి భక్తుల నుంచి వడ్డీ రూపంలో కానుకలు వసూలు చేస్తుంటే అన్న కొండ కింద ఉండి ఆ అప్పు జమల లెక్కలను పర్యవేక్షిస్తూ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. 1130 సంవత్సరంలో శ్రీ రామానుజాచార్యులు గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించినప్పుడు కొండపై ఉన్న శ్రీవారికి, కొండ కింద ఉన్న ఈ స్వామికి చారిత్రక ఆధ్యాత్మిక బంధాన్ని జోడిస్తూ అన్న అనే భావనను భక్తుల్లో మరింత బలంగా పెంపొందించారు. అది నిజమనేలా ఓ గాథ సైతం ప్రచారంలో ఉంది. ఓసారి కాశీరాజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుణ్ణి సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చారట. రాణి కలలో శ్రీవారు ప్రత్యక్షమై, నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానని, అయితే ఆమె ముక్కుకు ఉన్న నీనాసామణిని కానుకగా అడిగారట. దానికి ఆమె తన భర్త అనుమతిస్తే అలాగే ఇస్తాను అందట. అందుకు స్వామివారు, అలా అయితే నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను, అతడు నీకు సంతానమివ్వమని నాకు అనుమతిస్తే అప్పుడే నీకు సంతానాన్ని ఇస్తాను, అంతేకాని మరే విధంగానూ కుదరదు అన్నాడని ప్రతీతి. ఈ కారణంగానే గోవిందరాజస్వామిని తిరుమలలో కొలువైన వెంకటేశ్వరునికి అన్నగా భక్తులు భావిస్తుంటారు. గోవిందరాజస్వామి సేనమూర్తి, శ్రీ వెంకటేశ్వర స్వామి స్థానకమూర్తి కాగా గోవిందరాజస్వామి వార్ల ఉత్సవమూర్తులు ఆసనమూర్తిగా ఉంటారు. అందుకే వీరిద్దరిని దర్శిస్తే సృష్టి స్థితి సంహారాలకు ప్రతీకలైన స్థానక ఆసన సేనమూర్తులను దర్శించినంత పుణ్యఫలం చేకూరుతుంది. అలాగే ప్రతి ఏడాది కార్తీక మాస కృత్తికా నక్షత్ర సమయంలో అన్న తిరుమంజనానికి తమ్ముడు తమలపాకులు, మంచి నూనె పంపడం ఆనవాయితీగా వస్తోంది. చక్కని శిల్ప సౌందర్యంతో అలరారుతోంది. దీనిని 1624 సంవత్సరంలో మట్ల అనంతరాజు నిర్మించాడు. ప్రతి భక్తుడు ఈ గోపురం ద్వారానే ప్రవేశించి ఆలయానికి చేరుకుంటాడు. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి వీధి ఆరంభంలో అభిముఖంగా శ్రీ భక్తాంజనేయ స్వామివారు శ్రీ గోవిందరాజస్వామికి నమస్కరిస్తున్నట్లుగా 7 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మహాముఖ మండపాలు, వేసర రూపంలోని విమాన నిర్మాణంతో ఉన్న ఆంజనేయ ఆలయాన్ని 1509లో నిర్మించారు. 11 కలశాలతో ప్రతిష్ఠించిన మొదటి గోపురం దాటి 2వ గోపురానికి చేరాలి. 3 అంతస్తులతో 9 కలశాలతో దర్శనమిస్తుంది 2వ రాజగోపురం. ఇరు రాజగోపురాల మధ్య ఉన్న ప్రాంగణంలో శ్రీ కోదండరామస్వామి,
శ్రీ రంగనాథ స్వామి, శ్రీ రామానుజాచార్యులు, లక్ష్మీదేవి, ఆళ్వారుల ఆలయాలు ఉన్నాయి. రెండో గోపురం చెంతని ఒక చిన్న కోనేరు కనిపిస్తుంది. దీన్ని బుగ్గగా పిలుస్తారు. ఈ కోనేరులోని వేసవి తాపాన్ని తగ్గించడం కోసం గోవిందరాజస్వామికి బుగ్గోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అర్చకులు. రెండవ గోపురం దాటగానే పుండరీకవల్లి అమ్మవారి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. ఈమె గోవిందరాజస్వామి వారి పట్టపురాణి. ఉత్తర భాగంలో జయ విజయులు, ద్వారపాలకులు, అభిముఖంగా గరుత్మంతుడు ఉండగా గర్భాలయంలో గోవిందరాజస్వామి దర్శనమిస్తారు. శ్రీభూమి నాయక దయాకర దివ్యమూర్తే దేవాధిదేవ జగదేక శరణ్య విష్ణు గోపాంగనా కుచసరోరు భృంగరాజ గోవిందరాజ విజయీభవ కోమలాంగ. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పాదసేవ చేస్తుండగా దయకు నిలయమైన ఆ దివ్యమంగళ రూప దర్శనమే సకల పాపహరణం. నాభి కమలంలో బ్రహ్మ, అలాగే పాదాలకు కొంచెం దూరంలో మధుకైటపులు స్వామిని సేవిస్తున్నట్లుగా ఉన్న స్వామివారి మూలమూర్తిని దర్శించిన అనుభూతిని వర్ణించలేను. ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే స్వామివారి మూలమూర్తికి నిత్యాభిషేకాలు జరగవు. స్వామివారి మూల విరాట్టు సుధామూర్తి కావడం చేత పక్షం రోజులకు ఒకసారి తైలంతో స్వామివారిని అర్చిస్తారు. అలాగే పార్థసారథి స్వామి, ఆండాళ్ అమ్మవారు, వరదరాజస్వామి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇలా పలు ఉపాలయాలు భక్తులకు దివ్య మనోహర ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి. విజయనగర కాలం నాటి వాస్తుశిల్ప శైలి ఈ ఆలయంలో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ముఖ్యంగా సాళువ వంశ కాలంలో ఆలయం బాగా అభివృద్ధి చెందింది. 1239వ సంవత్సరంలో వీర నరసింగ యాదవరాయల భార్య ఈ ఆలయ రథం మరమ్మతుల కోసం కానుకలు సమర్పించినట్లు శాసనాధారం. చైత్రమాసంలో శ్రీవారికి జరిగిన విధంగానే గోవిందరాజస్వామికి కూడా ఉగాది ఆస్థానం జరుగుతుంది. తమిళ పంచాంగం ప్రకారం వృషభ మాసంలో సరిగా అనురాధ నక్షత్రం రోజున ముగిసే విధంగా 9 రోజుల పాటు ఎంతో వైభవంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.